కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ ఆరోపించారు. ఈ దొంగ ప్రభుత్వం బీసీలను సర్వేల పేరిట మోసం చేస్తుందని విమర్శించారు. గతంలో కేసీఆర్ చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే కరెక్ట్ అన్నారు. మళ్లీ సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు అనడం సిగ్గుచేటు అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనుమతి వచ్చిందన్నారు. డంప్ యార్డ్ పనులు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని చంద్రగౌడ్ డిమాండ్ చేశారు. 2014లోనే కేసీఆర్ గారు సర్వే చేయించడం జరిగింది, కులగణన చేయించడం జరిగింది. ఆనాడే అప్పుడున్నటువంటి లెక్కల కంటే ఇప్పుడు 21 లక్షల రూపాయలు లెక్కలు కూడా చెప్పమంటే చెప్తాను. లెక్కలు కూడా 21 లక్షలు తగ్గింది. పెరుగుతామా తగ్గుతామా? ఎంత 10 ఏళ్ళలో పెరగాలి కదా. మీరేమో ఓసీలు పెరుగుతారు, మేము బీసీలను తగ్గుతాం. ఏంటిది దుర్మార్గమైన బుద్ధి? మా ఆధిపత్యం చెలాంచాలి, మాదే నడవాలి అనే ఉద్దేశంతో ఇది చేసినటువంటి కార్యక్రమం. నువ్వు సర్వే చేస్తే మీరే అన్నారు, మీ మంత్రులు అన్నారు కుక్కలను విడిచిపెట్టిరని. మేము బీసీలనే కుక్కలను విడిచిపెట్టాం, మీ సర్వేకి అడ్డు కలిగినాం. అంటే మీ సర్వే కరెక్ట్ జరగలేదు. గ్రామాలలో ప్రజలు కూడా మీకు సహకరించలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, మీ మీద నమ్మకం లేక ఆ సర్వేకి కూడా సహకరించలేదు. కాకి లెక్కలు వేసుకొని ఎక్కడో కూర్చొని లెక్కలు చేసి ఆ గ్రామ పంచాయతీలలో కూర్చొని ఏ కులం ఎంత ఏదెంత అని చెప్పి గుడ్డిగా రాసి అందులో ఓసీలను ఎక్కువ చేసి, దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఉన్నటువంటి వ్యక్తులు